చెప్తున్నావే నా పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్ లేరని. ఒక పార్టీ అధ్యక్ష హోదాలో నువ్వే చెప్తున్నావు అంటే నువ్వెక్కడ, నీ స్టేజ్ ఏంటి? నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, సర్పంచ్కు తక్కువ, అది నీ పరిస్థితి. అర్థమైందా? గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు తరిమి కొడతారు. నువ్వు కాదు కదా, నువ్వు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదో మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి, అవి తెలుసు, జగన్ గారి గురించి రాసు. ఏందా సార్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించు. మమ్మల్ని నిరూపించమంటావా? తమిళనాడులోని పొలాచి రహస్య గెస్ట్ హౌస్లో చెప్పమంటావా మొత్తం అన్ని బయటికి? హైదరాబాద్ ఓబులరెడ్డి స్కూల్ పక్కన ఉన్న ప్రొడక్షన్ ఆఫీస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? శంకరపల్లి దగ్గర ఉన్న నీ ఫామ్ హౌస్లో నీ వ్యవహారాలను చెప్పమంటావా? ఇప్పుడు మంగళగిరిలో ఆఫీస్ని గెస్ట్ హౌస్గా మార్చుకున్నావు కదా, చెప్పమంటావా? నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చావు, రాజకీయాలు చెయ్యి. నీ కెపాసిటీ చూపించుకో. మా పార్టీ మేము చూపిస్తాం. ప్రజాస్వామ్య బద్దల్లో ప్రజలు నిర్ణయిస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ని చెప్పులతో కొడతారు. అది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. నోరు జాగ్రత్త.